మేము నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము ఒక పద్యం చెప్తున్నాము. ఆ పద్యం కథ ఏంటిదంటే, ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు వీళ్ళ గురించి ఈరోజు కథ చెప్తున్నాము. గురుభక్తి. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు గురువు, అర్జునుడు శిష్యుడు, ఏకలవ్యుడు ఆదివాసుడు. అయితే ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు వద్ద విద్య నేర్చుకుందాం అని వెళ్ళాడు. ద్రోణాచార్యుడిని ఏకలవ్యుడు నాకు ఈ విద్యని నేర్పిస్తారా అని అడిగితే, ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి నేను నేర్పించను అని చెప్పాడు. చెప్తే ఏకలవ్యుడు ఏం బాధగా తీసుకోకుండా ఇంటికి గుడిసెకి వెళ్ళి బంకమట్టితో విగ్రహాన్ని చేసి రోజు పూజించుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు అర్జును వద్దకి ఏకలవ్యుడు వద్దకి వచ్చి, ద్రోణాచార్యుడు అన్నాడు, నువ్వు ఇలా చూడడంతో అన్నను పూజ చేయడం చూడడంతో ఏకలవ్యుడిని పిలిచి, నువ్వు నా విగ్రహం చేసి ఇలా పూజిస్తున్నావు కదా, మరి నాకు గురు భక్తి ఇస్తావు అని అడిగితే, ఏకలవ్యుడు మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను స్వామి అని అంటే, ద్రోణాచార్యుడు మరి నేను చెప్పిన దాన్ని నేను చేయలేను అని అనవు కదా అని ప్రశ్నిస్తే, ఏకలవ్యుడు లేదు స్వామి, మీరు అన్నది నేను చేయకపోతే నాకు భక్తి ఏం ఉంటుంది అని అంటే, ద్రోణాచార్యుడు నీ బొటన వేలుని నాకు ఇవ్వు అని చెప్పాడు. చెప్తే ఏకలవ్యుడు ముందు వెనకాల చూడకుండా ఆలోచించకుండా అతని బొటన వేలుని బాణంతో కోసిస్తాడు. అయితే అతనికి పాదాల కాడ పెట్టినాక మళ్ళా ఏకలవ్యుడిని ద్రోణాచార్యుడు ఇలా ప్రశ్నించాడు, నువ్వు బాణముని ఇంకొకసారి నుంచి ఉపయోగించొద్దు అని చెప్పాడు. ఏకలవ్యుడు సరే స్వామి, నేను ఇప్పటి నుంచి బాణంని ఉపయోగించను అని చెప్పాడు. అప్పటి నుంచి ఏకలవ్యుడు బాణాన్ని